కొత్త ఏడాదిలో వైట్ బాల్ క్రికెట్ ను గ్రాండ్ గా స్టార్ట్ చేసింది టీమిండియా. ఇంగ్లాండ్ తో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టీ20లో బంపర్ విక్టర్ కొట్టింది. 7 వికెట్ల భారీ తేడాతో ఇంగ్లీష్ టీం ను చిత్తు చేసింది. బౌలింగ్ లో యంగ్ పేసర్ హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తితో పాటు అక్షర్ పటేల్ అదరగొట్టారు. బ్యాటింగ్ లో అభిషేక్ శర్మ మెరుపు ఇన్నింగ్స్ తో రిజల్ట్ ను వన్ సైడ్ గా చేశాడు. ఇదే ఊపులో రెండో టీ20లో కూడా ఘన విజయం సాధించాలని చూస్తుంది మెన్ ఇన్ బ్లూ. అయితే ఈ రెండో టీ20 మ్యాచ్ కు ముందే భారత జట్టుకు బిగ్ షాక్ తగిలింది. మొదటి టీ20 మ్యాచ్ లో అభిషేక్ శర్మ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 34 బంతుల్లో 79 పరుగులు చేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే అభిషేక్ శర్మ ఇవాళ చెన్నైలో జరిగే మ్యాచ్ లో ఆడేది అనుమానంగా మారింది. ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో గాయపడ్డాడు. నిన్న శుక్రవారం ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో క్యాచింగ్ ప్రాక్టీస్ లో భాగంగా మడమ బెనకడంతో అభిషేక్ శర్మ ఇబ్బంది పడ్డాడు. వెంటనే ఫిజియోథెరపీ వచ్చి చికిత్స అందించాడు. ఆ సమయంలో అభిషేక్ శర్మ తీవ్ర నొప్పితో ఇబ్బంది పడ్డాడు. ఇక అనంతరం కొద్దిసేపు తర్వాత డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లిపోయాడు. ఆ తర్వాత ప్రాక్టీస్ సెషన్ కు అతను తిరిగి రాలేదు. దీంతో ఈ రోజు జరిగే మ్యాచ్ లో అతడు ఆడేది అనుమానంగా మారింది. ఒకవేళ అతను జట్టుకు దూరం అయితే లోకల్ బాయ్ వాషింగ్టన్ సుందర్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అప్పుడు ఓపెనర్ గా తిలక్ వర్మ ప్రమోషన్ పొందే అవకాశం ఉంది.